ఐషాని 2 o'clockకి పడుకుంటే మేము 4 o'clockకి పడుకొని ఇప్పుడు లేసాం. టైం 10:50 అయింది. కొంచెం తనకెళ్ళిన పెట్టేసి మేము తినేసేసి మళ్ళీ పడుకోవాలి. మార్నింగ్ కొంచెం అట్లీస్ట్ 10 o'clock కన్నా లేచి వెళ్ళాలి చిట్టి వాళ్ళ దగ్గరికి. చెప్పమ్మా. చూడొచ్చమ్మా. అశ్విన్ నచ్చిందా తల్లి? తినేసి వెజ్జెస్ తినేసి నీకు నేను స్నానం చేపిస్తా. చేపిస్తాలే కానీ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్, ఇట్స్ టైమ్ ఫర్ చిట్టి శ్రీమంతం. ఐషాని ఒక బ్యూటిఫుల్ ఆర్ట్ చేసింది చిట్టి కోసం. చూపి బంగారు తల్లి. ఓకే, నేను చూపిస్తా. ఇది చిట్టి వాళ్ళ కోసమా? గుడ్ జాబ్ నాని. నీ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకో, వెళ్ళకిద్దాం. ఓకేనా? అయిపోయింది. మేము కూడా స్నానం అన్నీ అయిపోయాయి. ఇంకా వెళ్ళిపోతా. ఒక 30 minutes లో అట్లా వెళ్తాను. అండ్ తన కోసం తెచ్చిన శారీ అట్లా అవన్నీ కూడా సర్దుకొని పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ మా జెట్ లాగ్ కూడా పోయింది. ఇంకా భరత్ ఒక్కడు రెడీ అయిపోతే ఇంకా మేము స్టార్ట్ అయిపోతాం అక్కడికి. హెయిర్ డ్రైయర్ చాలా యూజ్ అవుతుంది, ఎస్పెషలీ మనం క్విక్గా బయటికి వెళ్ళిపోవాలన్నా కూడా, బయట చాలా చల్లగా ఉన్నా కూడా. అండ్ నేను డైసన్ కొన్నప్పటి నుంచి కూడా రెగ్యులర్గా అయితే ఇది వాడుతూనే ఉన్నాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్ జస్ట్ కోల్డ్ ఎయిర్ తోనే నేను హెయిర్ డ్రై చేసేసుకుంటాను. ఏమేమి వేసుకున్నావు? అన్ని బాగున్నాయి బేటా. నీకు నచ్చాయా? డ్రెస్ నచ్చలేదా? అమ్మది నచ్చిందా? ఏం చేస్తున్నారు ఇద్దరు? నాకు ఐషాని ఇప్పుడే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కలిపి ఒక డిష్ కుక్ చేసి ఇచ్చింది, తింటున్నాను. స్టిర్ ఫ్రై అంతేనా తల్లి? నార్మల్ అది జస్ట్ అట్లా వేసి వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ దీంతో అయిపోయింది. తినేసాను. ఇంకా నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తానమ్మా. సరే, థ్యాంక్ యూ. అక్కడ పెట్టేసే మళ్ళీ ఈవినింగ్ వచ్చాక ఆడుకుందాం మనం. సరేనా? ఇక్కడ పెట్టేస్తా. అయినా ఇది కొంచెం బాయిల్డ్ అవ్వలేదు. సరే, జస్ట్ వేసి ఓకే చేసేస్తాను. For Srimantam, I'm wearing this beautiful red Banarasi chicken curry saree. This is also from South Keda. తీసేసి పెట్టేసుకున్నాను అని. అండ్ దీని మీదకి మీరు ఇంతకు ముందు చాలా సార్లు చూసారు నా దగ్గర పర్ల్స్ సెట్ ఉంటుంది. మా అమ్మ అది వేసుకుంది. నేను వేరే తీసుకుందాం అనుకున్నా, బట్ మా మమ్మీ అది వేసుకుని బాగుంటుంది అనేది, సో అదే తీసుకున్నా. నేను గోల్డ్ కొనుక్కున్నప్పుడే ఇట్లా మల్టిపుల్ టైమ్స్ మనకు పనికి వచ్చేటట్టు బాగా వాటికి మీద యూజ్ అయ్యేటట్టే వేసుకుంటా. అండ్ ఈ బ్యాంగిల్స్ వేసేసుకున్నాను. ఇంకొక హ్యాండ్ కి ఈ వాచ్ పెట్టుకుందాము అని చెప్పి ఇది కూడా ప్యాక్ చేసుకుంటున్నా. కమింగ్ టు ద మేకప్, వెరీ మినిమల్. జస్ట్ ప్రైమర్, పౌడర్, లిప్స్టిక్, బ్లష్, ఐలైనర్ ఒకటి వేసుకునేది నాన్న, కాటుక, అంతే. చలో కళ్ళకు పెట్టుకుంటారు తల్లి. మొత్తం ముగ్గులు వేసారు. నాకు తెలిసి మా పెద్ద మెస్ ఉంటుంది దాన్ని. శ్రీమంతం డెకోర్ అయితే చాలా బాగుంది. ఈ డెకోర్ మొత్తం కూడా దగ్గరుండి మా చెల్లి వాళ్ళ నేబర్ ఉంటారు అవని అని చెప్పి తనే చేశారు. చాలా చాలా బాగుంది డెకరేషన్ అయితే. ఆల్ సెట్ అమ్మయ్యా. మంచిగా తలస్నానం చేసేసి రెడీగా ఉండే మా చెల్లి ఇంకా పెద్దమ్మ ఇక్కడ తనకు సాంబ్రాణి అవన్నీ వేస్తూ ఉన్నారు జుట్టుకి. శ్రీమంతం కోసం కావాల్సిన స్వీట్స్ అన్ని కూడా రెడీ చేసి పెడుతున్నాం. ఎస్పెషలీ చిలకలు మొత్తం షుగరే కానీ, బట్ శ్రీమంతానికి కంపల్సరీ పెడతారు కదా చిలకలు, చలిమిడి ఇట్లా ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ చూస్తే బ్యానర్ కూడా చాలా బాగుంది. మా చెల్లి బిఫోర్ శ్రీమంతం ఇట్లా మంచి ఫోటోషూట్ చేయించుకుంది. ఇట్లా మంచిగా మైసూర్ సిల్క్ సారీ కట్టుకొని ట్రెడిషనల్ గా రెడీ. ఆ ఫొటోస్ కూడా చాలా బాగున్నాయి. నేనైతే శారీ కట్టుకోవడం దానికన్నా ముందు కూడా అన్ని స్వీట్స్ ఇవన్నీ కూడా సెట్ చేసేసి అక్కడ కావాల్సినవన్నీ చూసాక అప్పుడు వేసేసుకున్నాను. చిట్టి శారీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ సౌత్ కదా, చాలా మంచిగా ఉంది. తనకు మంచి ఇట్లా బేబీ షవర్ కళ వచ్చేసింది బాగా. అండ్ అట్లా రెడీ అయినప్పుడు నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ చూస్తే శారీ కట్టుకోవడము, మేకప్ వేసుకోవడం, రెడీ అవడం అంతా కూడా తనే చేసుకుంది. చాలా మంచిగా కుదిరింది. చాలా బాగా ఫుల్ గా కలగా కనిపిస్తుంది. ఫస్ట్ పసుపు రాస్తానే, తర్వాత అక్షంత వేస్తా.
బౌలీనా నువ్వు చైర్లో కూర్చున్నాక నీకు గంధం పెడతారా? ఇప్పుడే పెట్టుకుని కూర్చుంటావా? బిఫోర్ ఈవెంట్ స్టార్ట్ అయ్యే ముందే తను క్విక్ గా లంచ్ కొంచెం తినేస్తుంది. ఎందుకంటే ఇట్లా చాలా సేపు కూర్చుంటారు కదా, అందరూ వచ్చి అక్షంతలు వేసి ఈవెంట్ టైం పడుతుంది కదా, ఓపిక ఉండదు. అండ్ ఆల్మోస్ట్ తను ఇంకా వెరీ క్లోజ్ టు డెలివరీ. అది అయిపోయాక నాకు తెలిసి తను ఒక 2-3 days కి తనకి డెలివరీ అయిపోయినట్టుంది. వెల్, ఈ శ్రీమంతం బ్యూటిఫుల్ డెకార్ మొత్తం కూడా మా చెల్లి ఒక పేజ్ నుంచి తీసుకుంది. తన ఫ్రెండ్ పేజే అనుకుంటా. మీకు నేను ఆ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. అన్ని బాగున్నాయి. ఇట్లా మంచిగా శ్రీమంతం డెకార్, బ్యాంగిల్స్ ఇట్లా చాలా తీపిచ్చింది తను. అవన్నీ కూడా బాగున్నాయి. It's not photography. It's video, is it? It's video. Yeah, it's video. Am I covering all? మా చెల్లి దండ వేసుకుంటుంది కదా, పూలదండ, అది తనే కుట్టుకుంది. మొత్తం తెప్పించుకొని ఫ్లవర్స్, ఆ బేబీ బ్రెత్ ఫ్లవర్స్, పర్ల్స్ అవన్నీ తెప్పించుకొని ముందు రోజు పూలదండ అంతా కుట్టుకుందంట. చాలా మంచిగా ఉండే అసలు అదైతే. సరే
ఓకేనా? అండ్ ఇక్కడైతే ఇంకా నేను ఐషాని కూర్చొని కాసేపు మాట్లాడుకొని దాని తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ కూడా ప్యాక్ చేసాము. అందరికి ఇవ్వాల్సింది బ్యాంగిల్స్ అవన్నీ పెట్టి చాలాసేపు ఈవినింగ్ వరకు అయిపోయింది. అండ్ ఈవినింగ్ ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యాం మేము. శ్రీమంతం అయిపోయింది. అండ్ వెనకాల చూస్తే మొత్తం ఇల్లంతా అలాగే ఉంది. బ్యాగ్స్ అనే సర్దాం కానీ ఇంకా ఇల్లు అయితే సర్దలేదు, అలాగే ఉంది. మంచిగా అయింది. ఈరోజు నిద్ర కూడా బాగానే మెలుకున్నాం. 5 అవుతుంది మాకు. మార్నింగ్ 6:30కి లేసి 5 o'clock ఐషాని కూడా అలాగే మెలుకుంది, బాగా ఆడింది. ఇంకొక 1.5 hours సర్వైవ్ అయితే పడుకుంటే నాకు తెలిసి ఈ సెట్ అయిపోతుంది జెట్ లాగ్. మండే నుంచి ఇంకా స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ బ్యాక్ టు రొటీన్. అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు, సమ్మర్లో మేము ఇప్పుడు వెళ్తున్నాం ఇండియాకి, అప్పుడు వెళ్తున్నాం అని చెప్పి నాకు అనిపించింది, అబ్బా వాళ్ళు వెళ్తున్నారు కదా మంచిగా అని చెప్పి. నాకు ఇది ఒక బ్యాడ్ ఉంటుంది, ఎవ్వరు ఇండియా పోతారు, అబ్బా నాకు వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పి. ఇంకా అదంతే చాలా మందికి ఉంటుంది అనుకుంటా, నేనే కాదు. And that's all from my today's vlog. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. Bye bye.